ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనోజ్ చంప పగలగొట్టిన మీనా, షాక్లో రోహిణి, ప్రభావతి. నిజంగానే మీనా మనోజ్ని కొట్టిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక గుడి దగ్గర నుంచి మీనాని ఇంటికి తీసుకువస్తాడు బాలు. అయితే తీసుకువచ్చిన తర్వాత మీనాని ఎవరేమన్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే నేనే అన్నాను ఏంటిప్పుడు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు కనీసం సాటి ఆడదాన్నని కూడా చూడకుండా మీనాని ఎందుకు అలా నువ్వు తిడుతున్నావో? తను కూడా ఒక ఆడపిల్లే కదా అని అంటూ ఉంటాడు బాలు. అయితే మరి అదేం చేస్తుంది? తన చెల్లెలొస్తే తీరిగ్గా సోఫాలో కూర్చోబెట్టి మన ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా తన చెల్లెలికి చెప్తుంది. అంటే నా పెద్ద కొడుకుని లోకు చేసి మాట్లాడుతుంది. తను ఎందుకు అలా మాట్లాడింది కాబట్టే తిట్టాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇక జరిగిందే కదా చెప్పింది. తను లేనిపోని అన్ని ఏమో ఊహించుకొని ఏమన్నా చెప్పిందా అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే నీ పెళ్ళం ఏం చేసినా నీకు అలాగే బాగుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇక బాలు మీనాని తీసుకొని లోపలికి వెళ్తాడు. రేపటి నుంచి మీనాని ఎవరేమన్నా అన్నారంటే మాత్రం బాగోదు చెప్తున్నా, నా గురించి తెలుసు కదా అని అంటూ లోపలికైతే వెళ్ళిపోతాడు. మొగుణ్ణి మన మీదకి ఉసుగొలుపుతుంది మీనా అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య ఈ రౌడీయిజం? పూటకో గొడవ, ఏమీ లేకపోయినా కదిలించుకొని మరీ గొడవ పెట్టుకుంటున్నాడు. చిచ్చి, ఇలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి మనకెందుకు వచ్చింది చెప్పు, లోపలికి వెళ్ళిపోదాం పదా, లేకపోతే మళ్ళీ వచ్చేవాడు ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లోపలికి వెళ్ళిపోతారు రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే రోహిణికి తన తల్లి అయితే కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే నీకెవరో కాల్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. పేరు చూసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది, తను ఒక ఫంక్షన్కి మేకప్ వేయడానికి వెళ్ళింది, నేను ఇప్పుడే మాట్లాడొస్తాను అని రోహిణి అయితే బయటకు వస్తుంది. రోహిణి అలా బయటికి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇంతకీ ఈ టైంలో ఫోన్ చేసావు నువ్వు అని అంటూ ఉంటే చింటూకి బాగా ఫీవర్ వచ్చింది, చాలా బాధపడుతున్నాడు, ఇక్కడ డాక్టర్లు సిటీకి తీసుకెళ్ళమని చెప్పారు అని అంటూ ఉంటే అవునా సరే నేను నా ఫ్రెండ్ లతాకి చెప్తాను, వాడిని తీసుకొని నువ్వు సిటీకి వచ్చేసాయి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి రోహిణి అనడంతో అప్పుడే ఇక వెనక నుంచి ప్రభావతి వింటూ ఉంటుంది. రోహిణి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగంగానే ప్రభావతి అయితే ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి ఎవరితో నువ్వు సిటీకి తీసుకువచ్చి హాస్పిటల్లో చూపించు అంటున్నావు, ఎవరికి ఏమైందమ్మా అని రోహిణిని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అంటే అత్తయ్య ముందు రాలేదు, చివరిలోనే వచ్చారు, అమ్మయ్య బ్రతికిపోయాను, ముందొచ్చుంటే నా గురించి మొత్తం కూడా తెలిసిపోయేది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అయితే అలా రోహిణి అనుకుంటూనే అప్పుడే ఇక సరే అత్తయ్య చాలా చీకటి పడింది కదా, లోపలికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటే అప్పుడే మీనా బయటికి వస్తుంది. వంటగదిలో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్ కూడా బయటికి వస్తాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే బాలు లేడని తెలుసుకొని అంటూ ఉంటాడు, అసలు నాన్న వీళ్ళ నాన్నని అలా బస్సుతో గుద్ది యాక్సిడెంట్ చేయించకపోతే ఆయన మన కర్మకి పోకుండా ఉండుంటే అసలు ఈ మీనా మనకి పరిచయం అయ్యేదే కాదమ్మా, అసలు ఈ 40 లక్షలు ఈ గొడవలు ఏమీ కూడా ఉండేవి కాదు అని మనోజ్ అయితే మళ్ళీ మొదలు పెడుతూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే అవునరా నువ్వు చెప్పింది నిజమే, మీ నాన్నే గనక వీళ్ళ నాన్నని చంపకపోయుంటే ఇదంతా జరిగేది కాదు, అయినా పోయేవాడు మీ నాన్న బస్సు కిందే పోవాలా, టైం అయిపోయింది కదా, ఇంకో బస్సు కింద పడి సావచ్చు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మీనా కోపంగా అత్తయ్య పోయిన వాళ్ళ గురించి అలా ఎగతాళిగా మాట్లాడితే ఎంత పాపమో తెలుసా అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ఇక మీనాని మనోజ్ అయితే అంటూ ఉంటాడు, మా అమ్మ అన్న దాంట్లో తప్పేముంది, నువ్వు మా నాన్నకి పరిచయమైన కాడ్నుంచి మీ కుటుంబం మీ నాన్న అని మా నాన్న యాక్సిడెంట్ చేసిన కాడ్నుంచి కూడా మాకు ఈ పరిస్థితి పట్టింది,
లేకపోతే మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే ఎప్పుడైతే నువ్వు మా ఇంటికి దాపరించావో అప్పటి నుంచే మా ఇంటికి అన్నీ కూడా రివర్సే జరుగుతున్నాయి, నా విషయంలో కూడా అదే జరిగింది అని మనోజ్ అయితే తను చేసిన తప్పుల్ని కూడా మీనా మీదకి నెట్టేస్తాడు. అప్పుడే ఇక మీనా అయితే చూడు మనోజ్, నేను నీతో మాట్లాడను, నువ్వు నన్ను కదిలించుకోకు, అయినా నా భర్త లేనప్పుడు నా గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే మీనా అన్న మాటకి అప్పుడే రోహిణి అయితే ఏంటి మీనా నీకు కూడా గొంతుకు లేగుస్తుంది, మీ ఆయన అలవాటు నీకేమన్నా వచ్చిందా అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే ఎందుకు రాదో 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారన్నట్టు ఈ మీనా వాళ్ళ ఆ బాలుగాడు దగ్గర ఉంటుంది కదా, అందుకని వాడు రౌడీయిజం మొత్తం ఈ మీనాకి వచ్చినట్టుంది, వాడొక దురదృష్టవంతుడు, వాడికి ఈ దురదృష్టవంతురాలు అని మనోజ్ అయితే నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలుని అవమానిస్తున్న మనోజ్ని తట్టుకోలేక చంప పగలగొడుతుంది మనోజ్ని మీనా అయితే. ఎప్పుడైతే మీనా మనోజ్ని కొట్టిందో ఒక్కసారి రోహిణి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రోహిణి అయితే నా భర్తనే కొడతావా అని తను కూడా చేయి తీసుకోబోతూ ఉండగా అప్పుడే రోహిణి చెయ్యి పట్టుకొని నా భర్తని అంటే నాకు అంతే కోపం వచ్చింది, అందుకని నీకులాగే నేను చెయ్యెత్తాను అని అంటూ రోహిణి నోరు ముయిస్తుంది. నీ భర్తని కొట్టంగానే నీకెంత కోపం వచ్చిందో నా భర్తని అనగానే నాకు అంతే కోపం వచ్చింది, అందుకని లాగిపెట్టి కొట్టాను అని మీనా చెప్తుంది. నన్ను ఎన్నన్నా అనండి, భరిస్తాను, సహిస్తాను, నా భర్త గురించి ఒక్క మాట అన్నారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ప్రభావతి అయితే అసలు నిన్ను అని అంటూ ఉండగా సత్యం అక్కడికి వస్తాడు. ఇక సత్యం వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఏం లేదు మావయ్య, మనోజ్ ఏదో క్లారిటీ కోసం అడిగితే మనోజ్కి వివరంగా క్లారిటీ ఇచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మనోజ్, మరి క్లారిటీ వచ్చింది కదా, ఇంకెప్పుడూ కూడా నీకు అలాంటి డౌట్స్ రావు కదా అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక మనోజ్ని తీసుకొని రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది. రోజు రోజుకి ఈ మీనాకి పొగరెక్కువైపోతుంది. మీ అండ చూసి ఆ బాలుగాడిని చూసి తెగరెచ్చిపోతుంది. ఏ మీనా, ఏదో ఒకరోజు నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే వచ్చిన రోజు చూసుకుందాంలే అత్తయ్య అని మీనా కూడా సమాధానం చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.